ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి సిట్టు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్టు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, తాజాగా ఏర్పడినటువంటి సిట్ దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి స్పీడప్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వరుసగా చిరుమర్తి లింగయ్య, అలాగే జైపాల్ రెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి సోదరుడు అయినటువంటి కొండలరెడ్డి, అలాగే ఇటీవల ఎమ్మెల్సీ కేపీహెచ్పీ ఎమ్మెల్సీ అయినటువంటి మాధవరం కృష్ణారావు తనయుడు సందీప్ రావుకి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నలుగురు కూడా రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయం ఏదైతే ఉందో సిట్ కార్యాలయంలో హాజరవ్వాల్సిందిగా అయితే నోటీసులో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద మాధవరావు తనయుడు అయినటువంటి సందీప్ రావు మాత్రం విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ముగ్గురు మాత్రం రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయానికి హాజరవ్వాలి. కొండలరెడ్డి ఎవరైతే సీఎం సోదరుడు ఉన్నాడో గత ప్రభుత్వ హయాంలో కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా అయితే గుర్తించారు. విపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరివి కూడా ఫోన్లు ట్యాపింగ్ అయినట్టుగా ప్రధాన అలిగేషన్ ఏదైతే ఉందో దీన్ని ఆసరాగా చేసుకుని సిట్టు బృందము ఈ వైపుగా ఏదైతే దర్యాప్తును అయితే వేగవంతం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా దర్యాప్తు నిమిత్తం వారిని కూడా పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కొండలరెడ్డికి సంబంధించి ట్యాపింగ్ ఎప్పుడు జరిగింది, అలాగే ఎలా ట్యాపింగ్ కి గురయ్యారు అన్న అంశాలకు సంబంధించి సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారాలతో అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే నకరేకల్ ఎమ్మెల్యే అయినటువంటి చిరుమూర్తి లింగయ్య, అలాగే గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్, తిరుపతన్నతో కుమ్మక్కై చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కావచ్చు, అలాగే జైపాల్ రెడ్డి, వీరిద్దరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా చాలా మందికి కూడా ఇప్పటికే తాజాగా ఏర్పడినటువంటి సిట్ చాలా మందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒక్కొక్కరిగా స్పీడప్ చేసి ఈ కేసును మొత్తాన్ని కూడా ఒక ముగింపు దశకి తీసుకొస్తున్నటువంటి పరిణామం కనిపిస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.